గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఆల్జీబ్రా, తెలుగులో బీజగణితము అంటాం సార్. ఈ ఆల్జీబ్రా అనేటప్పటికి ఫార్ములా బేస్డ్ అనుకుంటారు చాలామంది. ఆ ఫార్ములాని చాలామంది పర్ఫెక్ట్గా నేర్చుతారు సార్. కానీ వాటి యూజ్ చేయడం, ఉపయోగించడం బాగా తెలిస్తే ఈ ఆల్జీబ్రా అనే పాఠం కష్టమేం కాదు సార్. మరి ఈ ఆల్జీబ్రాలో మనం డిస్కస్ చేసే టాపిక్లో ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్ములా బేస్డ్లో ఒక బీజగణితాన్ని ఫండమెంటల్గా తీసుకుంటే ఆల్జీబ్రానే డిస్కస్ చేస్తాం సార్. ఆల్జీబ్రా. సెకండ్ వన్ ఓకేనా, ఇండిసెస్ అండ్ సార్ట్స్, ఇండిసెస్ అంటాం. థర్డ్ వన్ సార్ట్స్. ఫోర్త్ వన్ లీనియర్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్. ఫిఫ్త్ వన్ పాలినామియల్. సిక్స్త్ వన్ quadratic equations, quadratic equations. Seventh one cubic equations. ఇవి టాపిక్స్ సార్. ఓకేనా. చాలామందికి ఈ కాన్సెప్ట్ మీద ఆల్జీబ్రా అనగానే a+b² a-b² దాని మీదే ఉంటాయనుకుంటారు. కానీ ఈ 7 టాపిక్స్ని కవర్ చేస్తూ ఆల్జీబ్రాలో ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు సార్. ఆల్జీబ్రా, ఇండిసెస్, సార్ట్స్, లీనియర్ ఈక్వేషన్, పాలినామియల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్యూబిక్ ఈక్వేషన్. తెలుగులో ఆల్జీబ్రా అంటే బీజగణితము అంటారు. ఇండిసెస్ ఘాతాంకాలు, ఘాతాంక న్యాయాలు. సార్ట్స్ కర్ణలు. అలాగే లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అండ్ 2 వేరియబుల్స్ ఉంటాయి సార్. అంటే రేఖీయ సమీకరణ ఏకచరరాశి, రేఖీయ సమీకరణాల 2 చరరాశులు అని. పాలినామియల్ బహుపదులు సార్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణాలు సార్. అలాగే క్యూబిక్ ఈక్వేషన్స్ ఓకేనా, ఘన సమీకరణాలు. ఈ టాపిక్ మీద పూర్తి ఐడియా ఉంటే ఇది ఆల్జీబ్రా కంప్లీట్ అయినట్టు సార్. నేను ఒక్కొక్క వీడియోలో మీకు ఒక్కొక్క పార్ట్ని కంప్లీట్ చేస్తూ అలా ముందుకు వెళ్దాం సార్. ఈ 7 టాపిక్స్ వస్తే మీకు ఆల్జీబ్రాలో 3 to 4 మార్క్స్ ఓకేనా, లేదా 5 to 6 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సార్. మరి 3 to 4 ఎందుకు అంటున్నామంటే మంచి గ్రిప్ ఉండే టాపిక్ అనుకుంటాము. ఇందులో చిన్న చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటారు సార్. ఆల్జీబ్రా అనేటప్పటికి మాకు ఫార్ములాలు వచ్చు, చేయగలము అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్తో ఉంటారు. కానీ ఆ ఫార్ములాని తక్కువ టైంలో చేయాలి ఓకేనా. ఫార్ములాని యూజ్ చేస్తే ఓకేనా ఎవరైనా చేస్తారు. మరి అలా తక్కువ టైంలో చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ టాపిక్ ఆల్జీబ్రా, బీజగణితాన్ని ఇంట్రడక్షన్తో పాటు స్టార్ట్ చేద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూడండి సార్. a+b² ముందు ఫార్ములాలు చూద్దాం సార్ ఒకసారి. a+b² ఈక్వల్ టు a² + b² + 2ab ఇలా రాస్తారు. లేదా కొంతమంది a² + 2ab + b² అని రాస్తాం. సెకండ్ వన్ a-b² సార్. a² + b² - 2ab. ఈ 2 ఫార్ములాలు అందరికీ తెలుసు సార్. a+b² అంటే a² + b² + 2ab అని. a-b² అంటే a² + b² - 2ab అని తెలుసు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండింటి నుండి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటాడు అనే దాని మీద తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి సార్. a+b ఈక్వల్ టు ఓకేనా ఓ 10 ఓకేనా, ab ఈక్వల్ టు ఓ 4 అని ఇచ్చాడు అనుకోండి సార్. a+b ఈక్వల్ టు 10 ఓకేనా, ab ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. ఇప్పుడు మన దీని నుండి ఏమేమైనా అడగొచ్చా అంటే ఏదైనా అడగొచ్చు సార్. సపోజ్ a² + b² అడిగాడు అనుకోండి, ఈ ముక్క అడుగుతున్నాడు సార్. a² + b². మరి ఈ టెర్మినాలజీలో చూసారో లేదు, a+b² తెలుసు అందరికీ, a² + b² + 2ab. కానీ ఆడు ఇచ్చేటప్పుడు a+b 10, ab ఈక్వల్ టు 4 అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడండి, a² + b² ఎంత అని అంటున్నాడు సార్. మరి a² + b² అంటే మనకి a² - b² ఉంటుంది కానీ a² + b² ఉండదు. మరి ఇది చూడగానే మనకి రిపీటెడ్ క్వశ్చన్ సార్ కాంపిటేటివ్లో. a+b ఈక్వల్ టు 10, ab ఈక్వల్ టు 4 ఏమడుగుతున్నాడు, a² + b² అంటే ఈ ఫార్ములాని మాడిఫై చేయడం రావాలి సార్. ఆ మాడిఫికేషన్ ఒకసారి చూడండి సార్. ఇక్కడ మన a² + b² కావాలంటే ఈ 2ab ఇటు వస్తుందా అంటే a² + b² ఈక్వల్ టు a+b² - 2ab. ఈ కాన్సెప్ట్ తెలియాలి సార్. అంటే a² + b² ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చింది, a+b² - 2ab. మరి a+b వాల్యూ 10 అంటే 10² ఈక్వల్ టు 2 ×
ఏబీ విలువ 4 అంటే 100 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 2 4 8 అంటే ఆన్సర్ ఏమొచ్చిందండి 92. మరి ఇదే నువ్వు ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నాకు వచ్చు కదా అంటే ఎక్కడ యూజ్ చేయం సార్ అది. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్కడైనా ఫార్ములా ఉందంటే దాన్ని యూజ్ చేయం. అంటే దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇటువైపు నుండి ఇటు రావాలి సార్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని అడిగితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని, అలాగే ఇక్కడ మైనస్ ఇచ్చినప్పుడు అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అని ఫార్ములా యూజ్ చేయడం రావాలి సార్. అందుకే ఫార్ములా నేర్చేటప్పుడు మీకు హింట్ ఇస్తున్నాను ఏంటంటే ఇటువైపు నుండి నేర్చాలి సార్. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని కాదు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఎక్కడైనా కనిపిస్తే అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయడం, అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఎక్కడైనా కనబడితే అది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయడం రావాలి సార్. అలా కొన్ని ఫార్ములాలు రాసి వాటిని యూజ్ చేద్దాం సార్. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా ఈ రెండు యాడ్ చేసామనుకోండి సార్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని అడిగాడు అనుకోండి సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అడిగాడు అంటే ఈ రెండు కలపాలి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి సార్, లెఫ్ట్ సైడ్ కలిపితే రైట్ సైడ్ కలిపామనుకోండి ఏ స్క్వేర్ 2a స్క్వేర్, బి స్క్వేర్ 2b స్క్వేర్, ఈ ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ సార్. మరి ఇక్కడ 2a స్క్వేర్ 2b స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇలా రాయొచ్చు సార్, 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. ఓకేనా. మరి దీంట్లో 2 కామన్ తీస్తే ఏం రాయొచ్చండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఎక్కడైనా నీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనబడితే అక్కడ ఏం రాయొచ్చండి, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలాగే నెక్స్ట్ చూడండి సార్, మరి దీని నుండి బిట్స్ ఎలా అడుగుతాడు. ఎక్కడైనా మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఉండదు సార్. మరి క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు చూడండి సార్, ఇక్కడ 3.25 ఓకేనా. ఇలా హోల్ స్క్వేర్ 3.25 ప్లస్ 1.25 హోల్ స్క్వేర్ ప్లస్ 3.25 మైనస్ 1.25 హోల్ స్క్వేర్ బై 3.25 హోల్ స్క్వేర్ ప్లస్ 1.25 హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు అనుకోండి సార్. అంటే ఇక్కడ 3.25 ప్లస్ 1.25 హోల్ స్క్వేర్ ప్లస్ 3.25 మైనస్ 1.25 హోల్ స్క్వేర్ బై 3.25 హోల్ స్క్వేర్ ప్లస్ 1.25 హోల్ స్క్వేర్ అని ఇచ్చాము. మరి దీన్ని చేసేటప్పుడు ఏం చేస్తారంటే మొదట అది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి సార్, ఈ రెండు కలుపుతాడు హోల్ స్క్వేర్ చేస్తాడు, ఈ రెండు తీసివేసి హోల్ స్క్వేర్ చేసి కింద ఏ స్క్వేర్ బి స్క్వేర్ కట్టి మొత్తం ప్రాబ్లం చేస్తాడు సార్. కానీ ఈ ఫార్ములా వచ్చిన వాడికి అది చాలా సింపుల్ సార్. ఇక్కడ ఏముందో చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సార్, ఇది ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై కింద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి ఈ ఫార్ములా అదేనా చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటండి 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇటు వచ్చింది అనుకోండి సార్, ఇది కాన్సెప్ట్ సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని అడిగితే ఆన్సర్ ఏమని రాసి వచ్చండి 2. అంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా కాన్సెప్ట్ అడిగినా ఆన్సర్ 2, లేదా ఈ లెక్కకి ఏ బిల్లో వాల్యూలు పెట్టాడు 3.25 1.25 అప్పుడైనా దాని వాల్యూ ఏమైపోద్దండి 2. అంటే ఇప్పుడు మీరు దీన్నైనా కాన్సెప్ట్ చేసినప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుద్ది 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి ఆన్సర్ చూసారు కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2 అని. కనుక ఇలాంటి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఇటు నుండి ఇటు రావాలి, ఇటు నుండి ఇటు రావాలి సార్. అంటే ఫార్ములాను బాగా తెలిస్తే వాటి మీద లెక్కలు చేసేటప్పుడు వాటిని యూజ్ చేయడం రావాలి. ఫార్ములాలు వచ్చిన వరకు లెక్కలు చేయడం రాదు సార్. ఈ లెక్కలు చేసేటప్పుడు ఈ ఫార్ములా కన్నా ఒరిజినల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్. మరి పాఠం పేరు డెసిమల్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం సార్. ఓకేనా. దశాంశ భిన్నాలు, ఆ దశాంశ భిన్నాల్లో ఇది ఇచ్చినప్పుడు మన కాన్సెప్ట్ చూసారు కదా. మరి దశాంశ భిన్నాల్లో ఇలాంటి లెక్క ఇస్తే నువ్వు విడదీసి చేస్తే టైం అయిపోతుంది సార్. మరి అందుకే ఈ ఫార్ములాలు తెలియాలి. నెక్స్ట్ వన్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి సార్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఒక దాంట్లో ఒకటి తీస్తే ఇలా, ఒక దాంట్లో ఒకటి తీసాం అనుకోండి మైనస్ మైనస్ మైనస్, ఈ మైనస్ ఏమవుద్ది ప్లస్. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్ క్యాన్సిల్ సార్, బి స్క్వేర్ క్యాన్సిల్, 2ab ప్లస్ 2ab కలిపితే 4ab. ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. ఇందులో కూడా ఏబి ఇటువైపు తెచ్చామనుకోండి సార్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి దట్ ఈక్వల్ టు ఆన్సర్ 4 సార్. అంటే ఇలాంటిదే ఇంకో ఫార్ములా నోట్ చేయొచ్చు సార్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని కాకుండా ఇక్కడ ఏం రాస్తున్నాం 4abలో ఏబి రాస్తే ఆన్సర్ ఏమైపోతుందంట 4. ఇది సార్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి ఈక్వల్ టు 4 అని రాస్తున్నాం. మరి ఇప్పుడు లెక్కలో ఈ ఫార్ములాని వాడి ఇలా ఇచ్చినా మనం అది 4 అని చెప్పాలి సార్. నెక్స్ట్ ఇలాంటి ఇది రాస్తున్నప్పుడు చూడండి సార్,
నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం సార్. ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఎక్కువ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ సార్. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇవి స్క్వేర్లో వచ్చిన ఫార్ములాలు రాసాం సార్. అలాగే క్యూబుల్లో ఓకేనా. ఏ ప్లస్ ఇక్కడ రాసేటప్పుడు క్యూబుల్లో చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అడిగాడు అనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే ఫార్ములా అడిగితే మనం ఎలా రాస్తామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా సార్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని అడిగితే ఏం రాయాలి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంటే ఎక్కడైనా ఇది కనిపిస్తే ఇది రాయడం రావాలి. అందరూ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కనబడితే ఇది రాస్తారు సార్, కానీ ఇది కనిపిస్తే ఇది రాయడం రావాలి. కనుక ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. అలాగే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అడిగాడు అనుకోండి సార్, అప్పుడు ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా సార్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ వన్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అడిగాడు అనుకోండి సార్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇలా ఫార్ములా అడిగితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఓకేనా. ఏం రాస్తున్నాం, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అడిగితే ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దీన్నే మీరు నేర్చేటప్పుడు అయితే ఇలా నేర్స్తారు, ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అని ఏదైనా ఒకటేనా సార్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అని రాస్తారనుకోండి, ఏ క్యూబ్ ఓకేనా ప్లస్ బి క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. అలాగే నెక్స్ట్ ఏ క్యూబ్ దీన్నే రాసేటప్పుడు 3a స్క్వేర్ బి, ఇక్కడ చూడండి 3a స్క్వేర్ బి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్లో రాస్తూ ఉంటాం సార్. ఇలా ఈ రెండు ఫార్ములాలను మళ్ళీ కలిపినప్పుడు కొత్తగా ఫార్ములా నోట్ చేయొచ్చు. ఓకేనా. ఫార్ములాలు రాసేటప్పుడు నేను ఇక్కడ రాసిన ఫార్ములాల్లో 6, 7, 8, 9 ఫార్ములాలు రాశాను సార్. ఇదంతా ఒక ఇదైతే నెక్స్ట్ వచ్చే ఫార్ములాలు చూడండి సార్. వీటిని యూజ్ చేయడం ఇంకా నేను చెప్పట్లేదు సార్, ఓన్లీ ఫార్ములాలు ముందు నోట్ చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పటి వరకు 2 వేరియబుల్స్ ఉన్నాయి సార్. 3 వేరియబుల్స్ వస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఓకేనా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇలాంటివి ఇచ్చాడు అనుకోండి సార్. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. మరి ఇందులో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్లో ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఏం వాడతాడు, ఫార్ములా ఎక్కడా ఇవ్వడు సార్ డైరెక్ట్గా. మరి ఏమి ఇస్తాడు చూడండి సార్. ఈ లెక్కలో ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 5 అని ఇచ్చాడు సార్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 5 అట. ఓకేనా. నెక్స్ట్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు సార్. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సిఏ ఈక్వల్ టు ఎంత 3a. దెన్ ఓకేనా ఏం అడుగుతున్నాడట, అయితే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంత అని అడుగుతున్నాడు సార్. ఇలా ఓకేనా. అది ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ మనకు అడిగేటప్పుడు ఏం అడుగుతున్నాడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. మరి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఇచ్చాడు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 3. దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత అన్నాడు. మరి ఈ ఫార్ములాలో చూసారా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు. ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2ab 2bc 2ca అని. మరి దీనికి దానికి సంబంధం ఏంటి సార్ అంటే ఇందులో 2 కామన్ తీసామనుకోండి సార్. 2 కామన్ తీస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది. మరి ఇప్పుడు నీ కాన్సెప్ట్లో ఆ ఫార్ములా ప్రకారం దీని విలువ రాయాలంటే ఇదేనా, ఈ విలువ రాయాలి అనుకుంటే ఈ టర్మ్ నీటి తెచ్చివచ్చు కదండి. కనుక దీని వాల్యూ ఇచ్చాడు సార్ 5 స్క్వేర్ మైనస్ ఆ వాల్యూ అంతా ఇటు వస్తే 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది. అంటే 2 ఇంటూ 3 సార్. ఓకేనా. అంటే ఏం లేదు ఈ ప్లస్ వాల్యూని ఇటు తెచ్చాం సార్. మళ్ళీ నీట్గా నోట్స్లో రాసినట్టుగా ఫార్ములాలు రాయకూడదు సార్. ఓన్లీ మనకి ఏమవుతుందో తెలిస్తే చాలు. ఇది కావాలి కాబట్టి ఈ స్క్వేర్లో నుండి ఆ టర్మ్ని తీసేయాలి. స్క్వేర్ అంటే ఇది 5 కాబట్టి 5 స్క్వేర్ 25. అది 2 ఇంటూ ఆ ఏబి ప్లస్ బీసీ వాల్యూ 3 కాబట్టి 2 3 జా 6. మరి 25లో 6 తీసేయాలి సార్ 19. ఆన్సర్ ఇలా నోట్ చేయడం తప్పించి ప్రతిదీ నీట్గా రాస్తే మనం రాస్తుంది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు సార్, ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్లో మనం టైం సేవ్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ వేయకూడదు సార్.
నేర్చుకునేటప్పుడు నీట్గా రాసుకోవచ్చేమో, కానీ క్లాసు నువ్వు ఇక్కడ నేను ఏదైతే షార్ట్ మోడల్ చేస్తున్నానో అలా చేయడమే రావాలి. అంటే ఫార్ములా తెలుసు కదని ఫార్ములా రాసి ఆ టర్మ్ని ఇటు తీసుకెళ్ళి తర్వాత సబ్స్టిట్యూట్ చేసి ఇలాంటివన్నీ చేయకూడదు సార్. కనుక టైం సేవ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది నెక్స్ట్ ఫార్ములా సార్, 10th వన్. నెక్స్ట్ 11th చాలా ఇంపార్టెంట్ సార్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకేనా, ఇలా రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ రాసేటప్పుడు ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ ఏం రాస్తున్నాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని రాస్తున్నాం సార్. దీన్నే ఇంకా మాడిఫై రాసామనుకోండి సార్, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, ఇక్కడ రాసేటప్పుడు కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ మనం హాఫ్ ఇంటూ ఓకేనా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసామనుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా తప్ప రైట్ అంటే ఇక్కడ మైనస్ వస్తుందని చూసారా లేదు, ఇక్కడ మైనస్ ఇప్పుడు వచ్చింది. ఎందుకో చూడండి, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ విడదీసామనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని వస్తుంది. అలాగే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2bc వస్తుంది. అన్నిట్లో మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca అవుతుంది. మరి ఆ మైనస్ 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతే ఏబి మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ వస్తుంది. మరి చూసావు, నేను ఫార్ములా ఒకవేళ కంఠస్థ పెట్టిన వాడిని అయితే ప్లస్ రాసినా తప్పని తెలియదు, కానీ నాకు కాన్సెప్ట్ తెలియడం వల్ల ఆ ఫార్ములా తప్పో రైటో ఇది రాయడం వల్ల తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఈ ఫార్ములాలో మొదటి ఫార్ములా కన్నా రెండవ ఫార్ములాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం సార్. అంటే ఇప్పుడు ఈ రెండింటిని యూసేజ్ చూద్దాం సార్. ఓకేనా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అని లెక్క చాలాసార్లు అడుగుంటాడు. ఇలా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు డాష్ అని అడిగితే చాలామంది 0 అని రాసేస్తూ ఉంటారు. ఓకేనా, ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ 0 అవ్వాలంటే ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి సార్. ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి అయినా 0 అవ్వాలి, లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి అయినా 0 అవ్వాలి. మరి 0 కాకపోతే ఖచ్చితంగా ఇదంతా ఆన్సర్ కింద రాయాలి సార్. అంటే ఇప్పుడు మన దగ్గర 3 కండిషన్లు ఉన్నాయి సార్. ఒకటో కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అవ్వాలి సార్. లేదా రెండో కండిషన్ ఓకేనా, ఏది ఈ కండిషన్ సార్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇదేనా 0 అవ్వాలి, లేదా ఇదేనా 0 అవ్వాలి. ఇది ఎప్పుడు 0 అవుద్దో చూడండి సార్. ఇదంటే ఏబీసీలు మొత్తం కలిపితే 0 అయింది, మొత్తం టర్మ్ 0 అయిపోయింది. మరి ఇది ఎప్పుడు 0 అవుతుంది సార్, అయ్యే సందర్భాలు ఉన్నాయా, అదే కాన్సెప్ట్ సార్. అది కనుక 0 ఎప్పుడు అవుద్దో చూడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ పాజిటివ్ 0 అవ్వవు సార్. కానీ ఇక్కడ చూడు, ఈ బి ప్లేస్లో ఏ పెట్టామనుకోండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్, అలాగే ఈ సి ప్లేస్లో బి పెట్టామనుకో బి ఇంటూ బి స్క్వేర్, ఈ ఏ ప్లేస్లో సి పెట్టామనుకో సి స్క్వేర్. అంటే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. మరి ఇవి పాజిటివ్ ఇవి నెగిటివ్, 0 అయిపోయింది. ఎప్పుడు బి వాల్యూ ఏ పెడితే సి వాల్యూ బి పెడితే ఏ వాల్యూ బి పెడితే, అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఏ ఈక్వల్ టు బి పెట్టినప్పుడు బి ఈక్వల్ టు సి పెట్టినప్పుడు సి ఈక్వల్ టు ఏ పెట్టినప్పుడు, అంటే మొదటి టర్మ్ డైరెక్ట్గా 0 అయితే మొత్తం టర్మ్ 0 అయిపోతుంది సార్. రెండో టర్మ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయినప్పుడైనా 0 అయిపోతుంది సార్. కనుక ఇది ఎప్పుడు 0 అవుద్దంటే ఈ రెండు కండిషన్లు సార్. ఓకేనా, కండిషన్లు అడిగితే రెండు రాయాలి. సపోజ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0 అన్నాడు అనుకోండి సార్. క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఇలా ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 దెన్ ఓకేనా, అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ డాష్ అని అడుగుతాడు. అంటే తెలుగులో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఎంత అంటాడు. ఈ కండిషన్ ఉంటేనే దీని ఆన్సర్ 0 సార్. లేకపోతే ఈ కండిషన్ లేదనుకోండి సార్, అప్పుడు 0 కాదు, దాని ఆన్సర్ ఇది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ సార్. ఇది కండిషన్ సార్. మరి చాలామందికి తెలియక ఒక ఇది రాస్తారు. మరి మేస్టర్ ఇది ఓకే, ఇది 0 అవుద్దా చూడు, ఏ ఈక్వల్ టు బి బి ఈక్వల్ టు సి సి ఈక్వల్ టు ఏ అని పెట్టినప్పుడు ఏ మైనస్ ఏ 0 స్క్వేర్ సార్ 0a, బి మైనస్ సి అంటే బి మైనస్ బి 0, సి మైనస్ సి 0. మరి 0 ప్లస్ 0 ప్లస్ 0 0 ఇంటూ హాఫ్ 0 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా 0. టోటలీ వాల్యూ అంతా ఏమైపోతుందండి 0 అయిపోతుంది. కనుక రెండో కండిషన్ ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది సార్. మరి దీని మీద బిట్స్ అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నాడు సార్, చాలా సింపుల్గా అడుగుతున్నాడు సార్. చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 333 సార్. ఓకేనా, సి ఈక్వల్ టు 334 సార్. దెన్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc డాష్ అని అడుగుతున్నాడు సార్. ఓకేనా, చూడండి ఇక్కడ
ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 333, సి ఈక్వల్ టు 334, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అందరూ ఫార్ములాలు నేర్చేస్తారు సార్, కానీ లెక్క ఇచ్చేటప్పుడు ఆన్సర్ చేయాలంటే ఒకనా ముందు మన కాన్సెప్ట్ ఎలా వచ్చిందో తెలియదు. ఈ సూత్రంలో ఈ 2 సూత్రాలు తెలియాలి. దాంతోపాటు ఇది ఎప్పుడు 0 అని రాస్తాము అని అంటే ఖచ్చితంగా కండిషన్ చూడండి సార్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అయినా అవ్వాలి, లేదా రెండో కండిషను ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయినా అవ్వాలి. మరి ఇప్పుడు నేను ఇక్కడ లెక్క ఇచ్చాను సార్, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 333, సి ఈక్వల్ టు 334, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఎంత అన్నాం సార్. ఇది రిపీటెడ్ క్వశ్చన్ సార్. మరి ఇక్కడ మొదటి కండిషన్ అవుతుందా అంటే చూడండి, ఏది మొదటి కండిషన్ 3 కలిపితే 0 అవ్వాలి. మరి ఏ విలువ 333, బి విలువ 333, సి విలువ 334 కలిపితే 3 పాజిటివ్ విలువలు కలిపితే ఇప్పటికీ 0 రాదు సార్. కనుక ఈ 3 కలిపితే ఒక 333 అంటే 666 ప్లస్ 334 అంటే 1000 అవుతుంది సార్. 0 రాలేదు అంటే ఈ కండిషన్ కాదు, ఫెయిల్ అయింది. కొన్ని రెండో కండిషన్ చూద్దామంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అన్నాం అనుకోండి సార్, ఏ విలువ బి విలువ సమానం కానీ సి విలువ ఒకటి ఎక్కువ ఉంది చూడండి, కనుక అది ఫెయిల్ అయిపోయింది. మరి అలాంటప్పుడు దీని ఆన్సర్ 0 కాదు, దీని ఆన్సర్ ఏం కాదు సార్, 0 కాదని తెలిసింది. మరి ఎంత, మరి అది ఎంత అంటే ఈ ఫార్ములా అయినా వేయాలి లేదా ఈ ఫార్ములా అయినా వేయాలి. చాలామందికి మీద ఫార్ములా తెలుసు, కింద తెలియదు సార్. మీద ఫార్ములా కానీ వేసావు అనుకోండి సార్, 333 333 334 కలిపితే ఇది 1000, కానీ 333 హోల్ స్క్వేర్ ఎంతో మనకు తెలియదు. 333 హోల్ స్క్వేర్, 334 హోల్ స్క్వేర్, అలాగే ఇక్కడ 333 ఇంటూ మళ్ళీ 333 333 ఇంటూ 333 ఇలా వేస్తున్నప్పుడు అవి టెర్మినాలజీ పెద్దదైపోవచ్చు, ఇది అవ్వదు. కనుక ఇప్పుడు రెండో ఫార్ములాని వాడితే మన ఆన్సర్ వచ్చేస్తుంది సార్. మరి ఇప్పుడు నేను ఈ ఫార్ములాని చెరిపి రెండో దాని ఆన్సర్ రాస్తున్నాను చూడండి సార్. ఇప్పుడు దీంట్లో ఈ ఫార్ములాని వాడితే 3 కలిపితే ఎంత వచ్చిందండి, 1000, 3 కలిపితే 1000 సార్. నెక్స్ట్ ఆఫ్ ఇంటూ ఆఫ్, ఇప్పుడు ఈ వాల్యూ కట్టాలి కదా, ఏ మైనస్ బి అంటే ఏ విలువ 333, బి విలువ 333 తీస్తే 0 స్క్వేర్, అలాగే బి విలువ 333, సి విలువ 334 అంటే ఏం రాస్తున్నాము అక్కడ చూడండి సార్, మైనస్ బి అంటే 333, సి అంటే 334 అంటే -1 వస్తుంది సార్. ఎందుకంటే 333లో 334 తీస్తే -1 హోల్ స్క్వేర్ ప్లస్ లాస్ట్ వన్ 334లో ఏ విలువ 333 తీస్తే 1 స్క్వేర్ సార్. ఓకేనా, ఇది మీ ఆన్సర్ సార్. ఓకేనా, మరి ఇప్పుడు నీ ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, 1000 ఇంటూ 1. ఇక్కడ చూడండి సార్, -1 స్క్వేర్ అంటే 1, 1 + 1 2, మరి 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది సార్, 1000. ఇదే మీ ఆన్సర్ సార్. మరి దీని ఆన్సర్ ఎవరు ఊహించారు సార్, ఎక్కువ మంది మ్యాక్సిమం వాల్యూ 0 అని పెట్టేస్తుంటారు. మరి కాన్సెప్ట్ చూసాం లేదండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు సార్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏముందంటే లెక్క ఇచ్చేటప్పుడు ఒకవేళ 3 సమాన విలువలు ఇచ్చాడు అనుకోండి సార్, ఆన్సర్ డైరెక్ట్ రాసి వచ్చేయమని 0 అని, లేదా 3 వాల్యూలు ఒకనా మొత్తం కలిపితే ఒకనా 0 వచ్చింది అనుకో అప్పుడు 0 అని రాసి వచ్చు. మూడో కానీ 0 కాకపోతే ఫస్ట్ టైం క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సార్. ఇవి చేస్తే సరిపోదు. ఇవి ఫార్ములాలు సార్, వీటిని యూజ్ చేసి ఇప్పుడు మనం లెక్కలు చేయాలి సార్. ఓకేనా, చూద్దాం ఒకసారి మోడల్ ఎలా ఉంటాయో. మనం ఇన్ని ఫార్ములాలు నేర్చాం సార్. ఆడు బిట్ అడిగేటప్పుడు చూడండి సార్ ఎలా అడుగుతున్నాడు, x + 1/x ఈక్వల్ టు x + 1/x ఈక్వల్ టు ఓకేనా ఓ 5 అని ఇచ్చాడు సార్. దెన్ x - 1/x ఎంత అని అడుగుతున్నాడు, x - 1/x ఎంత అని అడుగుతున్నాడు. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, x + 1/x ఈక్వల్ టు 5, దెన్ x - 1/x ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ లెక్కలో దీన్ని హోల్ స్క్వేర్ చేద్దామంటే ఇవి స్క్వేర్లు అవుతాయి, కానీ మనకు అడుగుతుంది ఎక్కడైతే పవర్లు ఉన్నాయో ఇక్కడ అదే పవర్లతో అడుగుతాను. మరి అప్పుడు ఎలా చేయగలం, ఈ x + 1/x x - 1/x రెండు ఒకే దాంట్లో ఉండే ఫార్ములా రాయాలి. అలాంటి ఫార్ములా ఇప్పుడు నేను రాసిన 13లో లేదు. మరి అప్పుడు ఎలా రాస్తాం, ఓకేనా చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది x+ ఓకేనా, లేదా a + b రాసామనుకోండి సార్, a + b హోల్ స్క్వేర్ ఓకేనా కావాలి, లేదా a - b హోల్ స్క్వేర్ కావాలి. నాకు ఇది కావాలి కదా, a - b హోల్ స్క్వేర్ కావాలనుకోండి సార్. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, a + b హోల్ స్క్వేర్, ఇక్కడ ఇది విడదీయండి సార్ ఒకసారి. a - b అంటే a² + b² - 2ab. మరి ఇది విడదీస్తే a² + b² + 2ab, కానీ ఆ +2ab క్యాన్సిల్ అయిపోయి యువతలు ఉన్న -2ab అక్కడికి రావాలి అంటే ఇది ఖచ్చితంగా -4ab అవ్వాలి. ఏమవ్వాలండి, -4ab. a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ -4ab. మరి దీని నుండి a - b కావాలనుకోండి సార్, ఈజ్ ఈక్వల్ టు ఒక ఏమవుద్దట √a + b హోల్ స్క్వేర్
మైనస్ 4ab ఇది ఫార్ములా సార్. అంటే ఇప్పుడు మీ లెక్కలో a మైనస్ బి ఈక్వల్ టు ఏంటంటే రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. మరి ఇక్కడ ఇది ఎందుకు సార్ రాసామంటే ఇక్కడ చూడండి, ఇది ఏ విలువ సార్, ఇది బి విలువ. ఏ విలువ x, బి విలువ 1/x ఈక్వల్ టు 5 అయితే ఏ విలువ x, బి విలువ 1/x, అప్పుడు దాని విలువ అడుగుతున్నాడు సార్. అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. దాని నుండి a మైనస్ బి కావాలంటే రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. మరి దీనికే చాలామంది ఇలా చెప్తూ ఉంటారు సార్, x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే, x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే x మైనస్ 1/x ఎంత అంటున్నాడు సార్. అప్పుడు నువ్వు ఆన్సర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4 అని రాసి వచ్చు సార్. k స్క్వేర్ మైనస్ 4 ఓకేనా. ఎలా రాసామో చూసారు కదా. దీని నుండి ఇప్పుడు ఇది ఇలా రాయొచ్చు. అంటే ఎలా, ఇక్కడ ఇదంతా కూడా చూడండి, ఈ లెక్కలో ఇది k అనుకుంటే దీన్ని విలువ ఎలా రాయొచ్చు అంటే రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4. ఇందుకే మనం ఏం రాసాం సార్, x ఇక్కడ రాసేటప్పుడు ఈ a ప్లస్ బిని k అనుకుంటే k స్క్వేర్ మైనస్ 4ab కదా. మరి ఆ ab లేవు సార్ అంటే x 1/x అని రాస్తే క్యాన్సిల్ అయిపోతాయని, కనుక మరి ఇలా రాసి వచ్చు కదా సార్. ఇది బాగా ఉంది కదా. అంటే ఒకవేళ ఈ గుణకాలు 1 1 అయినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది సార్. అలా కాకుండా ఇది 2x ఇది 3/x అని అంటే ఈ ఫార్ములా ఫెయిల్ అయిపోతుంది. కనుక మన కాన్సెప్ట్ ఇలా గుర్తుంటే సరిపోతుంది సార్, రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. అంతేగాని ఇలా గుర్తుంచుకున్నాం అనుకోండి సార్, ఈ లెక్క వరకే చేయగలం. కొన్ని ఇదే గుర్తుంచుకున్నా మనకు ప్రాబ్లం లేదు సార్. మరి ఇప్పుడు నీ లెక్కలో ఆ కాన్సెప్ట్నో ఈ కాన్సెప్ట్నో రాద్దామని అనుకుంటే ఎలా రాస్తాను చూడండి సార్. x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే ఓకేనా, మనం రాసేటప్పుడు ఏం చేయాలి, x మైనస్ 1/x అడిగాడు అనుకోండి సార్, ప్లస్ ఇచ్చి మైనస్ అడితే ఇక్కడ ఏది అడిగాడో అది చూసుకొని రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4 అని రాయొచ్చు సార్. అలా రెండో కాన్సెప్ట్ చూడండి సార్. ఇక్కడ రెండోది x మైనస్ 1/x ఈక్వల్ టు k అని అడిగాడు అనుకోండి సార్, x మైనస్ 1/x, x ప్లస్ 1/x ఏమవుతుంది ఓకేనా, రూట్ ఆఫ్ ఓకేనా. ఇక్కడ మైనస్ అడిగాడు, ఇక్కడ ప్లస్ అడుగుతున్నాడు కదా. ప్లస్ అడిగేటప్పుడు ఇది కూడా k స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు నువ్వు ఈ లెక్కలో రాయొచ్చు సార్, x ప్లస్ 1/x ఈక్వల్ 5 అయితే దెన్ x మైనస్ 1/x ఎంత. మైనస్ అడిగాడు కదా, మన ఫార్ములాలో కూడా మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ నీ ఆన్సర్ ఏమవుతుందండి, రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4 దట్ ఈక్వల్ నీ ఆన్సర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ మైనస్ 4 దట్ ఈక్వల్ నీ ఆన్సర్ రూట్ 21. ఏమొచ్చిందండి, రూట్ 21. మరి నేను ఇందాక చెప్పిన ఆ ఫార్ములా ఎందుకు రాశారు సార్ అని అంటే ఏబీల యొక్క గుణకాలు సేమ్ లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వాడితే సరిపోతుంది సార్. సపోజ్ చూడండి సార్, 2x ప్లస్ 1/3x లేదా 3/x ఈజ్ ఈక్వల్ టు 5 సార్ ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ 2x మైనస్ 3/x ఈక్వల్ టు డాష్ అని అడిగాడు అనుకోండి సార్ ఓకేనా. మరి ఇప్పుడు ఈ సూత్రాన్ని వాడితే పని అవ్వదు సార్. కారణం ఏంటంటే ఇక్కడ x గుణకం 2 ఉంది, ఇక్కడ 1/x గుణకము 3 ఉంది. అంటే ఇది ax ఇది b/x సార్. మరి ఇప్పుడు ఇక్కడ a విలువ 2 b విలువ 3 కనుక మన ఫార్ములా చూడండి సార్, a ప్లస్ బి కావాలి, a మైనస్ బి కావాలి అంటే మన ఫార్ములా ఏం చెప్పామండి, రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సేమ్ ఏం సార్, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనసే, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్. ఇప్పుడు ఈ సూత్రంలో వేసామనుకోండి, a ప్లస్ బి ఇది a సార్, ఇది b కనుక ఈ a వాల్యూ ఈ b వాల్యూ వేస్తే 5 కనుక 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఓకేనా. a వాల్యూ ఎంత అండి 2x, b వాల్యూ ఎంత అండి 3/x ఓకేనా. మరి ఇప్పుడు నీ ఆన్సర్ ఏమైంది చూడండి, 2 2 క్యాన్సిల్ సార్ ఓకేనా. రూట్ ఆఫ్ 25 5 స్క్వేర్ ఎంత అండి 25 మైనస్ 4 2 8 8 3 24 రూట్ 1 అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 ఓకేనా. ఇప్పుడు మీ ఆన్సర్ ఏమైందో చూడండి సార్. ఒకసారిగా కాన్సెప్ట్ మారిపోయిందో లేదు. అందరూ ఈ లెక్కలు చెప్తున్నారు సార్, ఇప్పుడు కాంపిటేటివ్లో ఇవి అడుగుతున్నాడు సార్. మరి అందరూ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో నేర్చుకుంటే ఏవో మామూలు షార్ట్కట్లని ఇవి నేర్స్తే షార్ట్కట్లు కాదు సార్. ఫార్ములానే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో తీస్తున్నప్పుడు గుణకాలు ఒకటైనా అనే కాన్సెప్ట్ని మైమర్పించేస్తాం. లెక్క ఇప్పుడు చూసామో లేదా, ఇది ఏ ఇది బి అనుకుంటే a ప్లస్ బి ఈక్వల్ 5 అయితే a మైనస్ బి ఎంత అని అడిగినప్పుడు ఒరిజినల్ ఫార్ములా ఇదే గుర్తుండడం వల్ల అది ఏదైనా గుణకాలు సేమ్ అయినా ఏదైనా ఇప్పుడు ఈ లెక్కను నేను చూడు చేస్తాను, ఇదే తీసుకున్నాం అనుకోండి, a ప్లస్ బి ఈక్వల్ టు 5 అయితే a మైనస్ బి ఎంత అని అడిగినప్పుడు ఇక్కడ రండి సార్, ఇక్కడ a ప్లస్ బి అంటే 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ x ఇంటూ 1/x, x ఇది 1/x, x ఇంటూ 1/x క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది 4. మరి 5 స్క్వేర్ అంటే 25, 25లో 4 తీస్తే 21 రూట్ 21 వచ్చిందా లేదండి. కనుక ఫార్ములాలు ఇవి ఇంపార్టెంట్ సార్, ఇవి కాదు. కనుక ఇప్పుడు అలా రాస్తున్నప్పుడు మన కాన్సెప్ట్లో ఈ రెండు ఫార్ములాలని ప్లేస్లో ఒక బాగా ఉంటాయి చూడడానికి, కానీ మన ఒరిజినల్ ఫార్ములా తెలియాలి సార్. ఏంటి సార్ ఆ ఒరిజినల్ ఫార్ములా అంటే ఇవి, ఆ ఒరిజినల్ ఫార్ములాని ఇక్కడ రాస్తాను చూడండి. a మైనస్ బి కావాలంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్
4ab సార్, ఓకేనా. లేదా రెండో ఫార్ములా a ప్లస్ బి కావాలంటే రూట్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఈ రెండు ఫార్ములాలు నీ దగ్గర ఉంటే ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేస్తారు. కంపల్సరీ ఒక మార్క్ సార్. ఫస్ట్ టైప్ 1లోనే మీరు ఒక మార్క్ సాధించాలంటే ఈ రెండు తెలియాలి. ఇవేవో కొత్త కాదు సార్. a ప్లస్ బికి a మైనస్ బికి ఉన్న మధ్యలో రిలేషన్ రాస్తున్నాం సార్. ఈ రెండు ఫార్ములాలు నీకు తెలిసినవే. ఎక్కడున్నాయి సార్ ఈ రెండు? ఆల్రెడీ నువ్వు ఈ ఫార్ములా రాసావు కదా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab అని ఓ ఫోర్త్ ఫార్ములా రాసి ఉంటావు చూడు నువ్వు. నీకు మొదట నేను చెప్పిన దాంట్లో అందులో ఈ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. ఈ ఫార్ములా నుండే ఈ రెండు వచ్చాయి సార్, ఓకేనా. కనుక ఫార్ములా కాన్సెప్ట్లో ఇది తెలియాలి సార్. నెక్స్ట్ మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటే సార్, నీట్గా వీడియో అంతా ఒకసారి చూసిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సార్. ఆ నోట్స్లో ఉండే ప్రతి దాన్ని ప్రాబ్లమేటిక్ మీరు చేస్తూ ఉంటే ప్రాక్టీస్, తర్వాత దాని మీద పెట్టే డైలీ టెస్ట్ మీద మీరు పర్ఫెక్ట్ మార్కులు వస్తే దాంతో ఈ చాప్టర్ క్లోజ్ అయినట్టు సార్. అలా నేను ఇప్పుడు ఆల్జీబ్రాలో 7 టాపిక్స్ అన్నాను సార్. ఇంకా మనం ఇంట్రడక్షన్లో ఉన్నాం. ఇలా టోటల్ టాపిక్ అంతా వివరిస్తూ మీకు క్లాస్ చెప్తాను కాబట్టి ప్రతిదీ నోట్స్ రాసుకుంటే యూస్ఫుల్ అవుతుంది సార్. మరి ఇప్పుడు ఇంత మీరు నేర్చారు కదా, ఇప్పుడు మామూలుగా షార్ట్ కట్ అన్నారు కదా, ఎలా ఉంటాయి ఒకసారి చూడండి సార్. సపోజ్ టైప్ 2కి వెళ్దాం సార్. ఎలా ఉంటాయంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు 2 సార్. x ప్లస్ 1/x ఈక్వల్ టు 2. దెన్ ఓకేనా, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే x మైనస్ 1/x ఎంత అని అడుగుతున్నాడు. x ప్లస్ 1/x ఈక్వల్ టు 2, x మైనస్ 1/x ఈక్వల్ టు డాష్. దీనికి మీరు ఫార్ములాలు గట్రా యూజ్ చేయవలసిన అవసరం లేదు సార్. ఎక్కడైనా ఒక వాల్యూ ఉండి దాని రెసిప్రోకల్ సమ్ 2 అయితే ఏటట ఒక వాల్యూ దాని రెసిప్రోకల్ అంటే తెలుగులో ఒక దాని విలువ మరి దాని విలువ మాల మొత్తము 2 అయితే ఎప్పుడు అక్కడ విలువ ఏమవుద్ది అని అంటే ముందు ఇక్కడ చూడండి సార్, చిన్న హింట్ ఇచ్చేస్తున్నాను నేను. x ప్లస్ 1/x ఒకటి దాని విలువ కలిపితే 2 అయితే కంపల్సరిగా ఈ x విలువ ఓకేనా 1 అవుద్ది. x విలువ ఎంత అవుద్దండి 1. కావాలంటే ఇందులో 1 పెట్టి చూడండి. 1 ప్లస్ 1/1 అంటే 1, 1 ఎంత అండి 2. కనుక x ప్లస్ 1/x ఎక్కడైనా 2 అని ఇస్తే నీ మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చిందట x ఈక్వల్ టు 1. ఈ కండిషన్ గుర్తుంటే ఓకేనా మనం ఎన్ని లెక్కలు చేయొచ్చో చూడండి సార్. ఇప్పుడు ఈ లెక్క అడిగాడు, x ప్లస్ 1/x ఈక్వల్ 2 అయితే x మైనస్ 1/x ఎంత అన్నాడు. ఫార్ములాలు కానీ ఏది కానీ యూజ్ చేయాలి. రూల్గా ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఏది x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 4xy ఇది వాడాలి. కానీ ఇది కూడా నేను వాడడం లేదు. ఎందుకు? నా దగ్గర ఒక వాల్యూ ఉంది. x విలువ ఎంతనే 1. 1 మైనస్ 1/1 అంటే 1 మైనస్ 1 ఏమైపోయింది సార్ 0. వచ్చిందా లేదండి? ఇప్పుడు దీని మీద లెక్కలు చూడండి సార్. ఎన్ని చేయొచ్చు? ఒకటో లెక్క సార్, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత ఓకేనా. రెండో లెక్క x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఎంత ఓకేనా. మూడో లెక్క x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఎంత. లేదా నాలుగో లెక్క x పవర్ 100 ప్లస్ 1/x పవర్ 100 ఎంత ఓకేనా. లేదా నువ్వు 2022లో ఎగ్జామ్ రాస్తున్నావు అనుకో, x పవర్ 2022 ప్లస్ 1/x పవర్ 2022 ఎంత అడగొచ్చా లేదండి? మరి ఇక్కడ అన్ని ప్లస్లు అడిగినప్పుడు నీ కాన్సెప్ట్ ఏంటట లెక్క ఎలా ఇస్తాడండి? x ప్లస్ 1/x ఈక్వల్ 2 అయితే అడుగుతున్నాడు. మరి x ప్లస్ 1/x ఈక్వల్ 2 అయితే నీకేం చెప్పాను? x ఈక్వల్ టు 1 అన్న. మరి ఇక్కడ పెట్టేయండి సార్. 1 స్క్వేర్ 1 ప్లస్ 1/1 స్క్వేర్ 1 అంటే ఆన్సర్ ఏమవుతుంది 2. నెక్స్ట్ 1 క్యూబ్ 1 ప్లస్ 1 క్యూబ్ 1, 1 ప్లస్ 1 ఎంత అండి 2. ఇక నుండి నీకు ఒకటి అర్థమైంది, ప్లస్ ఇస్తే అన్నీ ఏమైపోతాయండి 2. అంటే ఇది 2 అయితే ఇవి కూడా ఏమవుతాయండి 2 2 2 2. వస్తుందా లేదండి? మరి ఇప్పుడు మైనస్లు ఇస్తే ఓకేనా, ప్లస్లు ఇస్తే చేసాం. ఒకవేళ ఇదే కాన్సెప్ట్లో మైనస్ ఇస్తే x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ నువ్వే చెప్పేస్తావు. ఇది 1 ఇది -1 ఏమైపోతుందండి 0. రెండో ఆప్షన్ x పవర్ 2022 మైనస్ 1/x పవర్ 2022 ఏమవుతుందండి? ఇది కూడా 0 ఓకేనా. మూడో ఆప్షన్ x పవర్ ఓకేనా లెక్కలో చూడండి, x పవర్ n మైనస్ 1/x పవర్ n ఎంత. ఇది కూడా 0. అంటే ఇప్పుడు నీకు ఒకటి అర్థమైంది, x ప్లస్ 1/x ఈక్వల్ 2 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడిగినా, x పవర్ 2022 ప్లస్ 1/x పవర్ 2022 అడిగినా, లేదా ఆరో లెక్క x పవర్ n ప్లస్ 1/x పవర్ n అడిగినా ఆన్సర్ ఏం రాసిస్తామండి? ప్లస్ అడిగితే 2 అని, మైనస్ అడిగితే 0 అని రాసేస్తాం సార్. ఓకేనా. ఇప్పుడు ఇది ఈ చిన్న కీ పాయింట్ తెలుసుకుంటే మరి లెక్కలు అయిపోయలేదండి. మరి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా డిఫరెంట్గా అడుగుతాను సార్, నువ్వు ఆన్సర్ చేయగలవో చూడండి. ఇప్పుడు పవర్లు సేమ్ ఉంటే చెప్తున్నారు సార్. x ప్లస్ 1/x ఈక్వల్ టు ఇలా ఇచ్చాడట, x ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అని ఇచ్చి దెన్ ఓకేనా ఇలా అడిగాడట, x పవర్ 143 ప్లస్ 1/x పవర్ 144 ఈక్వల్ టు డాష్ అని అడిగాడు.
ఎక్స్ పవర్ ఆఫ్ 143 ప్లస్ 1/x⁴ అనగానే చాలామంది 7లు ఎక్కిపోతాయి సార్. కారణం ఏంటంటే ఆల్జీబ్రాలో హోల్ స్క్వేర్ చేయడానికి ఫార్ములా లేదు, హోల్ క్యూబ్ చేయడానికి ఫార్ములా. ఏది ఇచ్చినా మన కాన్సెప్ట్ చూడండి, ఇది x + 1/x2 అనగానే మన కాన్సెప్ట్ ఏంటి సార్ 1. కనుక 1/143 అంటే 1 1/144 అంటే 144 సార్లు గుణించిన 1 1 + 1 ఎంత అండి 2. నీకు ఇప్పుడే హింట్ ఇచ్చాను, ఇది 2 అయితే ప్లస్ ఏమవుద్ది 2, మైనస్ ఏమవుద్ది 0. మరి ఇప్పుడు ఇదే లెక్కలో ఇలా ఇచ్చాడు అనుకోండి, x⁴2000 - 1/x⁴2001 అన్నాడు అనుకో, అప్పుడు కూడా ఆన్సర్ ఏమవుద్దండి 0. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 1 పెట్టామనుకోండి, 1/2001, ఇక్కడ 1/1/2001 అన్న 1 1 - 1 ఏమైపోయిందండి 0. అంటే ప్లస్ వస్తే 2 వస్తుంది, మైనస్ వస్తే 0 వస్తుంది. మరి ఇప్పుడు ఇది రాసి వచ్చలేదు అంటే అక్కడ కీ పాయింట్ ఏం గుర్తుండాలండి, x + 1/x = 2 అయితే దెన్ x = డాష్ అని అడుగుతున్నాడు సార్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్లో చూడండి సార్, ఇప్పుడు ప్లస్ అయిపోయింది సార్, మూడో కాన్సెప్ట్కి వెళ్తున్నాను సార్. మూడో కాన్సెప్ట్ ఏంటంటే x + 1/x = -2 అయితే, x + 1/x = -2 అయితే దెన్ x లేదా x - 1/x = అని అడిగాడు అనుకో, ఇక్కడ కూడా చూడండి సార్, ఒక వాల్యూ దాని రెసిప్రోకల్ కలిపితే ఇందాక 2 అయితే ఏమైంది అక్కడ x విలువ 1. ఇక్కడ చూడండి x + 1/x = -2 అయితే మరి x + 1/x = ఓకేనా -2 అయితే దెన్ x ఓకేనా -1. x = ఎంత -1. మాస్టర్ ఇవి ఎలా చెప్పేస్తున్నారు మీరు? ఓకేనా? ఎలా చెప్పేయడం అంటే ఈ x - 1x కడుతున్నాం, ఫార్ములా వాడి √(x + 1/x² - 4ab. మరి ఇప్పుడు దీని నుండి చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఏమవుతుందో చూడండి సార్, x + 1/x = -2 అయితే ఓకేనా దెన్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, x - 1/x అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ -1 ఇక్కడ -1 పెడితే -1 ప్లస్ ఇంటూ మైనస్ -1 -2 అలా ఇక్కడ -1 పెట్టామనుకోండి సార్, ఇది -1 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్. ఓకేనా? మరి నీ లెక్కలో ఏమైపోతుందట, x విలువ -1 సార్, y 1/x విలువ కూడా -1 మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోయింది ప్లస్. అంటే ఇక్కడ కూడా ఏమొచ్చిందండి 0. ఓకేనా? x - 1/x ఏమవుతుందట 0. మరి ఇక్కడ చూడండి సార్, x + 1/x = -2 దెన్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే x² + 1/x² ఎంత అని అడుగుతున్నాడు సార్. ఓకేనా? x + 1/x = -2 అయితే x² + 1/x² వాల్యూ ఎంత అండి. మరి ఇది ఇలా అనగానే మనకు ఒకటి గుర్తు రావాలండి, x విలువ ఎంత అని -1 అని, x విలువ -1. మరి -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/-1 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ అంటే 1 సార్, 1/-1 హోల్ స్క్వేర్ అంటే 1. ఆన్సర్ ఏమొచ్చిందండి 2. ఇక్కడ చూసారా స్టేట్మెంట్లు ఇచ్చి కూడా సార్ 0 వస్తుంది -2 వస్తుందని. ఇక్కడ లెక్కలో చూడండి, x + 1/x = -2 అయితే x - 1/x ఎంత అని అంటున్నాడు. మరి ఇక్కడ ఈ -2 రాగానే మనకి x = ఎంత గుర్తు రావాలి -1. మరి ఇప్పుడు ఈ -1 ఎందులో పెడితే -1 మైనస్ ఆఫ్ మైనస్ +1. మరి 1 + 1 ఏమైపోయింది 0. అలాగే ఇక్కడికి రండి, x + 1/x = -2 అయితే దెన్ x² + 1/x² ఏమవుతుంది? ఏం లేదు సార్, అక్కడ -1 పెట్టేయడమే. -1 హోల్ స్క్వేర్ అంటే 1, -1 హోల్ స్క్వేర్ అంటే 1, 1 + 1 ఏమైంది 2. ఇప్పుడు ఇక్కడ కూడా మనం లెక్కలు మనకు నచ్చినట్టు రాయొచ్చు సార్, x³ + 1/x³ అడగచ్చు, లేదా x⁴n + 1/x⁴n అడగచ్చు. ఈ n దగ్గరే మారుతుంది సార్, ఇది 200 అయితే ఒకలా ఉంటుంది, ఒక 201 అయితే ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది బేస్ అయింది అనుకోండి మైనస్ఏ వస్తుంది, సరే అయితే ప్లస్ వస్తుంది. -1 హోల్ క్యూబ్ అంటే -1, -1 హోల్ క్యూబ్ అంటే -1, -1 ఏమైపోయిందండి ఇక్కడ -1, ఇది కూడా -1 -2. ఆన్సర్లు చూసారా మారుతున్నాయి. ఇక్కడేమో ఏమొచ్చింది చూడండి 0, ఇక్కడేమో 2, ఇక్కడేమో -2. ఇక్కడ రండి, -1 హోల్ పవర్ ఆఫ్ 200 అంటే పాజిటివ్ వస్తుంది. అలాగే -1 హోల్ పవర్ ఆఫ్ 200 అంటే పవర్ కనుక ఈవెన్ నెంబరు లేదా సరి సంఖ్య ఉంటే పాజిటివ్ ఇస్తుంది, ఆడ్ అయితే నెగిటివ్ ఇస్తుంది. మరి ఇది -1 హోల్ పవర్ ఆఫ్ 200 అంటే 1, ఇది -1 హోల్ పవర్ ఆఫ్ 200 అంటే 1 ఏమిచ్చిందండి 2. కనుక లెక్కలో మనం గుడ్డుగా లెక్కలు చేసి కంఠస్థ పెట్టేద్దాం అంటే అవ్వదు సార్, ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ పార్ట్, అర్థమెటిక్ కాదు సార్ సేమ్ లెక్క వచ్చేయడానికి. మరి ఇప్పుడు ఇక్కడ లెక్క ఇచ్చేటప్పుడు 2x⁴2022 + 2001 / 1/x⁴2022 అన్నాడు. ఆన్సర్ ఏమవుతుందో చూడండి ఇక్కడ. ఇప్పుడు x + 1/x = -2 అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, x⁴2021 + 1/x⁴2022 ఎంత అంటున్నాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి మనకి, x + 1/x ఏమవ్వాలట -2. ఇది రాగానే మనకి స్టెప్ చెప్పగానే నీకు చెప్పాను x విలువ ఏమవ్వాలండి -1. ఎందుకు, ఇది -1 ఇది -1 కలిపితే -2. కనుక x విలువ ఇక్కడ -1 పెట్టామనుకోండి సార్, -1 హోల్ పవర్ ఆఫ్ 2001 ఇది బేస్ సంఖ్య కాబట్టి -1 ఇస్తుంది సార్. ఇక్కడ -1 హోల్ పవర్ ఆఫ్ 2022 ఇది సరి సంఖ్య కాబట్టి
పాజిటివ్ ఇస్తుంది సార్. -1 + 1 ఏమైపోయిందండి 0. ఓకేనా? ఇలా మనం ఈ వాల్యూని తీసుకుంటే ఇది కాన్సెప్ట్ 2 సార్. నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.